హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే hello.lokesh@ap.gov.inకి ఈమెయిల్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. సమస్యలు వేగవంతంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో టెట్ కావాలో వద్దా, మెగా డిఎస్సికి 90 రోజుల సమయం కావాలో వద్దా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మెగా డిఎస్సిలో భాగంగా క్రీడా కోట కింద 421 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మే 2వ తేదీ నుంచి 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. అర్హత కలిగిన క్రీడాకారులకు 3% హారిజంటల్ రిజర్వేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రాత పరీక్ష లేకుండానే క్రీడల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ప్రభుత్వ జడ్పీ, ఎంపీపీ స్కూళ్ళలో 333 పోస్టులు, మిగతా పోస్టులు అనేవి ఇతర స్కూల్లో ఉన్నట్లుగా మనకి తెలియజేశారు. ఏదేమైనప్పటికీ మరో నోటిఫికేషన్ అనేది మెగా డిఎస్సిలో భాగంగానే 421 పోస్టులకి క్రీడా ఉద్యోగాలకు సంబంధించి విడుదలవ్వడం అనేది ఒక హర్షణీయం. కాకపోతే దీనికి సంబంధించినటువంటి మిగతా అన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. క్రీడాకారుల యొక్క ప్రతిభలు ఏ విధంగా గుర్తిస్తారు, ఏ కేటగిరీలో విభజిస్తారు, స్పోర్ట్స్ విభిన్నమైనటువంటి రకరకాల ఆటలకు సంబంధించి కానీ, విన్నర్స్కి సంబంధించి కానీ, వాళ్ళు పాల్గొన్నటువంటి కేటగిరీలకు సంబంధించి కానీ చాలా విషయాలు అనేవి ఇంకా కంప్లీట్గా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ స్పోర్ట్స్ కింద పోస్టుల్ని ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు, ఎప్పుడెప్పుడని ఆశిస్తున్న అభ్యర్థులకి ఇది ఒక శుభ సూచిక. 421 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల అవ్వడం అనేది ఒక శుభ సూచకం. నేరుగా ఎగ్జామ్ ఏం లేకుండానే నేరుగానే సెలక్షన్ ఉంటుందని తెలియజేశారు. కనుక ఎటువంటి అవాంతరాలు కానీ ఆలస్యం కానీ అవ్వకుండా ఈ ప్రక్రియ పూర్తవడానికి అనేక మార్గాలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళి వెంటనే మెగా డిఎస్సి ప్రక్రియలో భాగంగా ఏర్పడిన ఈ పోస్టులు అనేవి సక్రమంగా అర్హత కలిగిన అభ్యర్థులకి అందే విధంగా ఉండాలని సరైన చర్యలు చేపట్టాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే మన మెగా డిఎస్సికి అవసరమైనటువంటి టెట్కి సంబంధించి కానీ, అలాగే మెగా డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించి కానీ, ఆ సమయం విషయంలో కానీ, టెట్ కావాలో వద్దని కానీ, అలాగే 90 రోజులు ప్రిపరేషన్ సమయం కావాలో వద్దని అనేది కానీ కామెంట్ రూపంలో సవినయంగా తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరి చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ పొందండి. ఓకే, అందరికి మరొకసారి థ్యాంక్ యూ.